ఏబిసిడి వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు పరచాలి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక తిలక్ స్టేడియం నుండి బజార్ ఏరియా అంబేద్కర్ చౌరస్తా వరకు మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణకై దండయాత్ర ర్యాలీ నిర్వహించారు. వచ్చే నెల ఫిబ్రవరి 7న ట్యాంక్ వద్ద జరిగే 1,00,000 డబ్బుల 1000 గొంతులను ఉద్దేశించి బెల్లంపల్లి పట్టణంలో డబ్బులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజన్ నర్సు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుందని, ఎస్సీ కులాలలో 59 ఉపకులాలు ఉండగా కేవలం మాలల ఎస్సీ వర్గీకరణ కోసం ఎందుకు ముందుంటికి రావటం లేదని వారు ప్రశ్నించారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మాలలు వేస్తేనే ఎమ్మెల్యే పదవి వచ్చిందని మండిపడ్డారు. జనాభా పరంగా ఎక్కువ ఉన్నటువంటి మాదిగలకు ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా, ప్రభుత్వ పథకాల విషయంలో కూడా ఎంతో అన్యాయం జరుగుతుందని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏబిసిడి వర్గీకరణ పోరాటం గత 30 ఏళ్లుగా సుదీర్ఘంగా అల్పెరగని పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఆ వర్గీకరణలో ఉద్యమంలో భాగంగా మా మాదిగ బిడ్డలు కూడా అమరులైన సంగతి మరి మరవరాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు మరి ఏదైతే వర్గీకరణ ఉన్నదో ఆ వర్గీకరణ చేయకపోతే విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతుంది, తీవ్రంగా అసమానతలకు గురవుతున్నాము. ఇవాళ ఎనలేని అన్యాయం జరుగుతుంది కాబట్టి వర్గీకరణ అవసరమని మేము ఆ రోజు 30 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ నుండి మేము కొట్లాడడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంలో మరి ఆ రోజు 1999లో రామచంద్రరావు కమిషన్ ద్వారా 2000 సంవత్సరంలో మరి వర్గీకరణ చంద్రబాబు గవర్నమెంట్ అమలు చేయడం జరిగింది. మరి ఆ 2 సంవత్సరాలలోనే మాకు 4 సంవత్సరాలలో కేవలం 22,000 మంది ఉద్యోగాలు వచ్చిందంటే మేము ఎంత వెనకబడి ఉన్నామనే సంగతిని ఈరోజు మేము ఒకసారి సమాజం గుర్తెరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వర్గీకరణ చేస్తే ఇవాళ కొందరు బాల సామాజిక వర్గ సంపన్నులు మరి గావు కేకలు పెడబెబ్బలు పెడతా ఉన్నారు. కేవలం మాదిగా ఏదైతే మాదిగ ఉపకులాలు ఉన్నాయో 59 ఉపకులాలల్లో కేవలం ఒక్క కులం మాత్రమే అభ్యంతరం చెప్తా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఈ 59 ఉపకులాల పేరు మీద ఎక్కువ భాగం, అగ్రభాగం తిరమరిగిన మాల సోదరులు కొందరు మరి వర్గీకరణ కావాలని, మరి వర్గీకరణ అద్దని మరి వాళ్ళు అంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు అంటున్నారో సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ మేము అంటున్నాం, జనాభా దామాషా ప్రకారం ఇవాళ మీరు చేయాలి, ఎవరి జనాభా ఎంతో వారికి ఆ రిజర్వేషన్ ఫలాలు పొందాలని మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే ఆగస్టు 1, 2024లో భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మరి రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని మరి తీర్పునివ్వడం జరిగింది. మరి దీన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు నిన్ను తెలంగాణ అసెంబ్లీలో మేము వర్గీకరణ మొట్టమొదట మా తెలంగాణ అసెంబ్లీలోనే మేము అమలు పరుస్తామని మాదిగలకు మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మాల సోదరులు ఉన్నారో కొందరు కృత్రిమ ఉద్యమాల పేరుతోటి వాళ్ళ స్వలాభం కోసం మేము మాదిగలకు మేమేమో చేస్తామని మాదిగలకు భ్రమలు కనిపిస్తూ ఉన్నారు. కేవలం సంపన్నులు మాత్రమే. ఈరోజు మాదిగ సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాదిగ సోదరులారా, మీరు మేము భాగస్వామ్యంగా బతుకుతున్నాం. ఇవాళ అన్నదమ్ములం కలిసి ఉందాం, వర్గీకరణగా విడిపోదాం, ఎవరి మాట వాళ్ళు తీసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ గడ్డం సోదరులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నువ్వు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నావో ఆ కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మరి వర్గీకరణకు అనుకూలంగా మేము ఉన్నామని తీర్మానం చేసిండ్రు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు తీర్మానం చేసిండ్రు. అంటే యావత్ కాంగ్రెస్ ఈ వర్గీకరణకు అనుకూలంగా